నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్య కరోనా వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పిఠాపురంలో వైసీపీ నాయకుల సహాయంతో పేదలకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బంగా గీత, ఎమ్మెల్యే దొరబాబు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పోర్టు కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కాకినాడ ఎక్స్పోర్ట్ ఆధ్వర్యంలో పోర్టు కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వైసీపీ పాలన చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ముసలి కన్నీరు కారుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి మాటలను విమర్శించిన వైసీపీ నగర అధ్యక్షులు ఫ్రూటీ కుమార్. కరోనా వైరస్ నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తూ 1,00,000 ర్యాపిడ్ కిట్లను తెప్పించి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని కాకినాడ ఎంపీ బంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం పట్టణం 19వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొట్టేటి రాజేష్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎంపీ బంగా గీత, ఎమ్మెల్యే దొరబాబు ఈ కార్యక్రమానికి హాజరై పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బంగా గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొట్టేటి ఆదిలక్ష్మి, గండేపల్లి బాబీ, బొజ్జ మాణిక్యాలరావు, రావుల మాధవరావు, బాలేపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, మార్నేడి రంగబాబు, పితాని కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు వరకు కూడా గత 15 రోజులుగా నిరంతరము ఏదో విధంగా సేవా దృక్పథంతో మాస్కులు ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా వారికి రేషన్ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మళ్ళా మానిటరింగ్ చేసి ఎంపీ గారికి, మాకు శాసనసభ్యులకి అందరికీ కూడా ఎంపీలకి అందరికీ చెప్పి మన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి అందరి చేత కూడా మీరు మానిటరింగ్ చేసి ప్రజలకి, వారికి లాక్డౌన్లో ఉన్న ఇబ్బంది పడే జనాలందరికీ కూడా మీరు సహాయ సహకారాలు చేసే విధంగా మీరు ముందుండండి అని చెప్పడం, ఆ దిశగా మేము నిరంతరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా వైఎస్ఆర్ శ్రేణులతో ప్రతి వార్డులోని, ప్రతి గ్రామంలోని కూడా ప్రతి ఇంటికి కిరాణా సామాగ్రి కావచ్చు, రైస్ కావచ్చు, పళ్ళు కావచ్చు, అలాగే కూరగాయలు కావచ్చు, ఏదో రకంగా మా వైఎస్ఆర్ శ్రేణులు అందులో భాగంగా ఈ రోజున ఆదిలక్ష్మి గారు వారి దంపతులు చేసే కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం. కరోనా వైరస్ వ్యాపించినప్పటి నుంచి జనతా కర్ఫ్యూని మొదలు పెట్టుకుని ఇంకా 2 రోజుల్లో ముగియబోయే 2వ లాక్డౌన్ వరకు చాలా జాగ్రత్తగా ప్రభుత్వాలు తీసుకున్నవి బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకమైన చర్యలు, చాలా బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుని ఈ కరోనాని మరింత వ్యాప్తి చెందకుండా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. లాక్డౌన్ దగ్గర మొదలు పెట్టుకొని ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ల వరకు అనేక రకాల సౌకర్యాలు కల్పించి ఎవరైనా వ్యాధికి గురైతే వెంటనే వాళ్ళని ఆరోగ్యవంతంగా తయారు చేసి పంపించడానికి కావలసిన చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. రెండవది, ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేయడంలో చాలా చక్కగా కింద ఆశా వర్కరు, మన వాలంటీర్స్ దగ్గర నుంచి పైన చీఫ్ సెక్రటరీ వరకు చాలా బాగా చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రివర్గము, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రజలతో ఉండి ఏ విధంగా అవేర్నెస్, భయం లేకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలని చెప్పడంలో కానీ, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రభుత్వం నుంచి 3 దఫాలుగా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. 1000 రూపాయలు ప్రతి ఇంటికి అందించడం జరిగింది. కొంతమందికి కార్డు లేకపోయినా కూడా కార్డు అప్లై చేస్తున్న వాళ్ళకి కూడా ఇచ్చే సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా శాసనసభ్యులందరూ కూడా చాలా క్లోజ్ మానిటరింగ్ చేసి ప్రజలు ఈ దీంట్లో భయాందోళనకు గురి కాకుండా, ఈ పనులేమీ లేని సమయంలో ఇబ్బందులు పడకుండా వారికి చాలా సహకారాన్ని అందించడం జరిగింది. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పోర్టు కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాకినాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో కాకినాడ ఎక్స్పోర్ట్ ఆధ్వర్యంలో 2,000 మంది పోర్టు కార్మికులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోర్టులో ఉన్న 4 కార్మిక సంఘాల్లో పనిచేసిన కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశామన్నారు. కరోనా వైరస్ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించారని అన్నారు. కాకినాడలో కరోనా పాజిటివ్ కేసులు 2 మాత్రమే నమోదయ్యాయని, అధికారులు, ప్రజలు సహకారంతో కరోనా గ్రీన్ సిటీగా మార్చుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కాకినాడ ఎక్స్పోర్ట్ సంఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, దంటు భాస్కర్రావు, బందన హరి, రాము తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రేవు నుంచి నిరంతరం 25 ఇయర్స్ నుంచి రైస్ ఎక్స్పోర్ట్స్ కంటిన్యూగా జరుగుతున్న సందర్భంలో ఈ కరోనా వలన ఒక 20 రోజులు మనం ఎగుమతులు ఆపటం వలన
చాలామంది మన ఇతర దేశాల ప్రజలు మన రైస్ రాక చాలా ఇబ్బంది పడ్డారు. మనం లేబర్ యూనియన్ని వాళ్ళందరినీ ఛాంబర్ ద్వారా ప్రోత్సహించి మీకు కలెక్టర్ గారు ప్రోత్సాహంతో, చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మళ్ళీ యూనియన్లు అందరినీ ఒప్పించి మళ్ళీ మనం రైస్ ఎక్స్పోర్ట్ రిజ్యూమ్ చేయటం వలన ఇతర దేశ ప్రజలకు కూడా ఆహారం మనం అందించగలిగాము టైంలో. అందువలన వాళ్ళకి కృతజ్ఞతగా మనం కూడా మన లేబర్కి ఏదో చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడంతో వేళ 10 లక్షలు సుమారు విలువ చేసే వస్తువులు, డైలీ వాడే వస్తువులు ఒక 3,000 మంది లేబర్కి అందించడం జరిగిందండి. కాకినాడ పట్టణంలో పోర్ట్ బేస్డ్ కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. 3 రోజుల క్రితం కొన్ని కార్మిక సంఘాలకి ఛాంబర్ ద్వారా ఈ యొక్క కరోనా సమయంలో ఉన్న కష్టకాలాన్ని గట్టెక్కించడం కోసం ఛాంబర్ వాళ్ళు సహాయం చేయడం జరిగింది. ఈరోజు సుమారు 3,000 మంది కార్మికులకి, అంటే స్టీవ్డోరింగ్ కానీ, అదేవిధంగా బాలబంధులు కానీ, షోర్ లేబర్ కానీ, అదేవిధంగా మహిళా కూలీలు అంటే లేడీ కూలీస్ కానీ అందరికీ సుమారు 3,000 మందికి ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు సుమారు 10 లక్షల రూపాయలతో అందరికీ కూడా ఈరోజు సహాయం చేయడం జరిగింది. ఇడ్లీ రవ్వ దగ్గర నుంచి, రైస్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువులన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజల తరపున కరోనా సమయంలో వాళ్ళకి సహాయం చేసేందుకు ఎక్స్పోర్ట్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొన్న కలెక్టర్ గారికి కూడా ఒక 11 లక్షల రూపాయలు ఈ అసోసియేషన్ వారు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. కాకినాడలో వ్యాపారస్తులు అందరూ కూడా ముందుకు వచ్చి కరోనా సమయంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ సహాయం చేయడం నిజంగా ఒక ప్రజాప్రతినిధి చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్లు ఇచ్చే పథకం ప్రవేశపెట్టి దాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ కాకినాడ నగర అధ్యక్షులు రాగిరెడ్డి ఫ్రూటీ కుమార్ ఎద్దేవా చేశారు. కాకినాడ సిటీ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండబాబు పేదల కోసం మాట్లాడే మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇళ్లు ఎంతవరకు పూర్తయ్యాయో, తమ ప్రభుత్వం వాటిని ఎంతవరకు పూర్తి చేసిందో సాక్షాత్తు ప్రజలే చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేక ఈ విధంగా ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కాకినాడ నగరంలో అయితే ఏంది, రాష్ట్ర మొత్తంగా అయితే ఆయన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అది కాకినాడలో ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనలో గతంలో ముందుకెళ్తే మరి ఆ విషయాన్ని మొన్న నా సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం నాయకులు చేస్తున్న కుతంత్ర కుట్రలన్నీ కూడా మరి మీడియా ద్వారా ప్రజలకు చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సమయాల్లో ఆ చెప్పిన విధానాన్ని ఈరోజు మరి స్థానిక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వనమాడి కొండబాబు గారు ఉన్న విషయాన్ని పక్కదో పెట్టించి వేరే విషయాలు ఆయన చెప్పడం జరుగుతుంది. పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి నేను ఎటువంటి అడ్డు కాదు, పట్టణంలో మేము ముందుంటాం, మేమే మా కన్న కళలని చెప్తున్నాడు ఆయన. నిజంగా పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే ఆలోచనలో ఉంటే అది నీ కళ స్వప్నం అయితే ఏ ప్రభుత్వంలో సహకరించాలి. గతంలో మీరు మంచి పని అన్నది ఏదైనా సరే వైఎస్ఆర్ పార్టీ స్వాగతించి మీ వెంట నడిచింది. అది కాకుండా ఈ రోజుని కాకినాడ నగరంలో ఇస్తానన్న ఇళ్ళని కోర్టులో వేయించి ఈ రోజుని నాకు సంబంధం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు చెప్పడం జరుగుతుంది మీడియా ద్వారా. మేము కొండబాబు గారిని ఒకటి అడుగుతున్నాం. మేము గతంలో టిట్కో ద్వారా 21 లక్షలు ఇల్లు ఇవ్వాలనుకున్నాం, అవి ఇంకా ఇవ్వలేదు సంవత్సరమైనా. కాకినాడ నగరంలో అనుకుని ఇల్లు ఇద్దాం అనుకున్నాం, ఇంకా ఇవ్వలేదు సంవత్సరమైనా అని చెప్తున్నారు. మీరు కాకినాడ నగరంలో కట్టిన ఇళ్ళన్నీ కూడా మీరు ఓడిపోయే టైంకి ఏ స్థాయిలో ఉన్నాయో మీకు తెలుసా అని అడుగుతున్నాం. కాకినాడ ప్రజలను మోసం చేసి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు డబ్బు కట్టించారు. ఆ విషయం గుర్తుందా? మేము నెగ్గి సంవత్సరానికి ఇల్లు ఇవ్వలేదని అడుగుతున్నాం. మీరు డబ్బులు కట్టించుకుని ఎన్నాళ్ళైందో, మీ పదవులు పోయేటోడికి ఎన్నాళ్ళైందో మీకు తెలుసా? దెయ్యాలు వేదాలు వెలిస్తున్నట్టు గురువుని కింద నలుపు తనకు తెలియదన్నట్టుగా
మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు ఇళ్ళని ఏ స్థాయిలో ఉంచేసి మీరు వెళ్ళిపోయారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల మందితో కాకినాడ నగరంలో మీరు డబ్బులు కట్టించారు. ఎన్ని వందల ఇళ్ళు తయారయ్యాయి. వేల మీద ఇళ్ళకి డబ్బులు కట్టిస్తే వందల మీద ఇళ్ళు తయారు చేశారా? అది ప్రజలకు ఇవ్వలేదనేసి మళ్ళీ ముసలి కన్నీరు కారుస్తారా మీరు? కాకినాడ నగరానికి శాసనసభ్యులుగా పనిచేశారు. శాసనసభ్యులుగా పనిచేసిన ఉందాతనం మీరు కాపాడుకోవాలి. మేము ఆవేళ చెప్పాం, మీరు అవినీతిలో కూరుకుపోయి డీడీలు కుంభకోణం చేశారని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గొడవ చేశాం. ఈవేళకి ఆధారాలు ఉన్నాయి, త్వరలోనే బయటపడతాయి కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచనలతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఇంతగా తమ ప్రాంతాల్లో కరోనా నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారని పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్లా చందు పేర్కొన్నారు. సర్పవరం గ్రామంలోని పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద గాంధీనగర్ కాలనీకి చెందిన 200 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు పుల్లా చందు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్న ప్రజలకు గత 35 రోజులుగా గ్రామంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు కాయగూరలు, బియ్యం, నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు అందజేస్తున్నామని తెలిపారు. కరోనా కష్టకాలంలో వైకాపా నాయకులు మినహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎవరూ ప్రజలను ఆదుకున్న దాఖలాలు లేవని అన్నారు. లాక్డౌన్ పొడిగించిన కారణంగా ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లా ధర్మరాజు, పుల్లా ప్రభాకర్, మాజీ సర్పంచ్ బొండాడ విజయలక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ సీలం నాగేశ్వరరావు, పుల్లా నారాయణరావు, పుల్లా స్వాములు, పుల్లా శేషారావు, సతీష్, సత్యబాబు, శ్రీనివాస్, ప్రసాద్, చక్రధర్, సురేంద్ర, సత్యనారాయణమూర్తి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి సర్పవరం గ్రామంలో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున 35వ రోజు మరి ఈరోజు గాంధీనగర్ కాలనీలో సుమారుగా 192 మందికి ఈ 1500 రూపాయల కిట్లు, నిత్యావసర వస్తువులు, కాయగూరలు, 10 కేజీల రైసు వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పొద్దున్న సాయంత్రం దాకా కూడా షెడ్యూల్ గంటకి ఇంతమంది అని చెప్పి షెడ్యూల్ వేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ పెంచడం జరిగింది 17వ తారీఖు దాకా. 17వ తారీఖు దాకా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగుతాయి. ఇంకా ఏ విధంగా ప్రజలకి సహాయపడాలో మళ్ళీ మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా కూర్చొని ఆలోచన తీసుకుంటాం. ప్రధానంగా ముఖ్యంగా మరి నిన్న తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యబాబు గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన కరోనా వైరస్తో మనం జీవించాల్సిందే అని చెప్పి ప్రజలందరూ మానసికంగా ఒత్తిడి గురయ్యారని చెప్పి ఆయన నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి నిజంగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ కరోనా నేపథ్యంలో 3 సార్లు రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా 1000 రూపాయలు ప్రతి ఇంటికి పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటాలు కానీ ప్రచారాలు కానీ కోరుకోరు. ముఖ్యంగా మరి వాళ్ళు ఎందుకైతే వ్యాఖ్యలు చేశారో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వాళ్ళ కార్యకర్తల నుంచి కానీ ఎక్కడా ఈ 35 రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలకి ఏ విధంగా సహాయపడిన కార్యక్రమాలు కూడా మీడియాలో కూడా ఎక్కడా కూడా మాకు కనిపించినట్లేదు. ముఖ్యంగా ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి అలాగే మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా కాకినాడ రూరల్లో ఎక్కడ కూడా కరోనా వైరస్ బారిన పడిన సందర్భం ఈ రోజు దాకా కూడా లేదంటే ఆయన పనితీరుని రూరల్లో ఉన్న ప్రజలందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మరి ఈ సేవలు తీసుకుని అందరూ ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు పెద్దాపురం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పెద్దాపురంలో లాక్డౌన్ కారణంగా అర్ధాకలితో అలమటిస్తున్న వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. సీనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ రత్నకుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. పెద్దాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేదుల సుబ్రహ్మణ్యం, లక్ష్మీ దంపతులు ఆర్థిక సహాయంతో 14వ వార్డులో నిరుపేదలకు బియ్యం, గుడ్లు, కాయగూరలను, నిత్యావసరాలను, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు జడ్జి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కె రత్నకుమార్ మాట్లాడుతూ ప్రపంచం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు. మానవాళి కలిసికట్టుగా ఉండి కరోనా వైరస్ కట్టడికి పోరాటం చేయవలసి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి తటవర్తి సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు కందుల కుమార్, కర్రా ఎలీషారావు, పారాలీగల్ వాలంటీర్లు నూతలపాటి అప్పలకొండ, బి సూర్యనారాయణమూర్తి, కుంచే చిన్నబాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా రామారావుపేటలోని 50 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు అప్లై చేయడం జరిగింది. అంటే బియ్యం, పప్పులు, అదేవిధంగా గోధుమ నూక, పంచదార, కరాచీ నూక, కూరలు,
ఎగ్స్, బిస్కెట్ ప్యాకెట్లు, మాస్కులు ఇవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. ఇది ఏదో పెద్ద గొప్ప సహాయం అని కాదు, ఇది చూసి అందరూ నేర్చుకొని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కరోనా నేపథ్యంలో మరొక మారి తెలియజేస్తున్నాం, సామాజిక దూరం పాటిద్దాం, వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారిని తరవడంలో మా వంతు పాత్ర మేము వహిస్తున్నాం. మరోసారి దాతల్ని గుర్తించి వారి ద్వారా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ప్రొవిజన్స్ రైస్ డొనేట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం మేము దాతలను గుర్తించాము. అందులో ముఖ్యంగా పెద్దాపురం భారత స్టేషన్ అధ్యక్షులు వేదుల సుబ్రహ్మణ్యం గారు మరియు వారి సతీమణి జ్యోతి గారు ముందుకు వచ్చి ఒక 50 కుటుంబాలకి మరి ఉచితంగా రైస్, షుగరు, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్స్, ఎగ్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి దాతలుగా ఉన్న వేదుల సుబ్రహ్మణ్యం గారికి, జ్యోతి గారికి, అలాగే భారత్ స్టేషన్లోని ఇతర సీనియర్ న్యాయవాదులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వేదుల సుబ్రహ్మణ్యం గారు మరి వారి సత్యమని మరిన్ని మంచి కార్యక్రమాలు, జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన శకానికి నాంది పలికారని కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 1, 2, 3, 49 వార్డులకు వాలంటీర్ల ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారందరికీ స్థానిక రమణయ్యపేటలోని మంత్రి కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఎమ్మెల్యేలకు బినామీలుగా వ్యవహరించేవారిని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటువంటి తప్పుడు వ్యవస్థలకు స్వస్తి పలికి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారునికే చేరే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, వైసీపీ నాయకులు జంగా గాగరేన్, లింగం రవి, రమణయ్యపేట మాజీ వైస్ ప్రెసిడెంట్ సత్తి చిన్నారి, బొడ్డు మణికుమార్, చైర్మన్ శ్రీను, కర్రీ చక్రధర్, కరీం భాషా, ధర్మారావు, వాసిరెడ్డి సూరిబాబు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ తెలుసు, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలిసింది. ఈ వాలంటీర్ వ్యవస్థ దీని పునాది మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను నా ప్రజలకు ఏం చేయగలను, నేను తొందరగా ప్రజలకి మనం ఏ అవకాశం ఉంటే ఎలా మన వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశం ఆలోచించి ఈ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సచివాలయ వ్యవస్థలో భాగమే మన ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్లు కానివ్వండి, సచివాలయ ఉద్యోగులు కానివ్వండి, 4,30,000 మందిని ఒకేసారి మన ప్రీత ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేయడం జరిగింది. దానికి కూడా ఆయన టైం తీసుకోకుండా ఖచ్చితంగా 2 మాసాల్లో ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఎటువంటి ఒత్తిడిలు లొంగకుండా ప్రతి ఒళ్ళు కూడా ఇండివిజువల్గా పరిశీలించి కేవలం వర్తున్న వాళ్ళు మాత్రమే వీళ్ళు పనిచేస్తారనుకుంటే వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. అది ఎందుకంటే ఈరోజు వ్యవస్థ అంతా యువత మీద ఆధారపడింది. ఈరోజు ఉద్యోగులు తీస్తున్నారంటే కేవలం యువతనే తీసుకోవాలి. 4,30,000 మందిని ఒకేసారి చేర్చుకుంటారంటే ఆ యువతని పరిశీలించి వాళ్ళ మేధాశక్తిని పరిశీలించి వాళ్ళు తీసుకుంటే వారి మేధ అంతా, వారి గొప్పతనం అంతా వీళ్ళ ఈ ప్రజలకి లోలో ఉన్న ప్రజలకు ఉపయోగపడడం తీస్తున్నారు. ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు యువతకి, ఈ రోజున పెద్దవాళ్ళకి ఆలోచన విధానం కొంత తేడా ఉంది. ఆ తేడాను కూడా ప్రజల్లో బాగా వెళుతున్న ఉద్దేశంతో వీళ్ళ యువత 4,30,000 మందిని ఒకేసారి తీసుకోవడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. గత తెలుగుదేశం హయాంలో కాపు సామాజిక వర్గానికి కాపు కళ్యాణ మండపం నిర్మించుటకు స్థలాన్ని కేటాయించి 50 లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తే నేటి ప్రభుత్వం ఆ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని రద్దు చేసి ఇళ్ల స్థలాలకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ కాపు కమ్యూనిటీ హాల్ స్థలాన్ని అధికారులు రద్దు చేశారని, వెంటనే విరమించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అల్లుమల్లు విజయ్ కుమార్, రెడ్డం భాస్కర్రావు, కొండేపూడి ప్రకాష్, జవ్వాది జోగేశ్వరరావు, నల్లా శ్రీను, నామా దొరబాబు, చోడిశెట్టి శేషగిరిరావు, సూరవరపు సుబ్బారావు, జ్యోతుల సతీష్, ఎలుకుబంటి రాజారావు తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురం కాపు కళ్యాణ మండపాన్ని మేము 3 కోట్ల విలువైన స్థలం ఇచ్చి కాపు ఐక్య సంఘాలు, కాపు నాయకులు, ఆల్ పార్టీస్ నాయకులు అందరూ రిక్వెస్ట్ చేయడంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగి 3 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కళ్యాణ మండపానికి పిఠాపురంలో ఇవ్వడం జరిగింది. శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపనలో అందరూ కూడా తలో కొబ్బరికాయ కొట్టారు. ఈవేళ ఆ శంకుస్థాపన స్టోన్ను కూలగొట్టి కాపుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే గారు రాత్రి కూలగొట్టించడం జరిగింది. దాన్ని అదే సైట్ని పట్టాలకిచ్చి బినామీ పేరునిచ్చి ఆ భూమి కబ్జా పెట్టడానికి రంగం సిద్ధమైంది. ఫైల్ కమిషనర్ ఆల్రెడీ ఆర్డీఓకి పంపడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, మీరందరూ అడిగితే నేను కష్టపడి పట్టుకొచ్చా. ఈరోజు కాపు కళ్యాణ మండపాన్ని, నియోజకవర్గ స్థాయి కళ్యాణ మండపాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నియోజకవర్గ స్థాయి కాపు సోదరులది, ఐక్య సంఘాలదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఇటువంటి దుర్మార్గాన్ని ఆపుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. తేడా అంటే నేను తెచ్చాను, కాపాడుకోవాల్సిన బాధ్యత మీద. మీ ఆస్తి 3 కోట్ల రూపాయల ఆస్తి ఇవాళ కాపు కమ్యూనిటీది బీసీ కాపు కార్పొరేషన్ ద్వారా తెచ్చిచ్చాం. టెండర్ పిలిచారు, శంకుస్థాపన అయింది, దానికి డబ్బులు కలెక్టర్ దగ్గర డిపాజిట్ అయినాయి, కౌన్సిల్ తీర్మానం అయింది. ఇటువంటిది కూడా మీరు అమ్మేస్తుంటే రేపు ప్రైవేట్ బిల్డింగ్లు కూడా అమ్మేసే పరిస్థితి. అలాగే బీసీ కళ్యాణ మండపం అమ్మకానికి రెడీ అయ్యారు మీరు దొంగ డాక్యుమెంట్లతో. ఆ రోజు బీసీ సంఘాలు తిరగబడ్డాయి కాబట్టి ఎమ్మెల్యే తోకపుడిచి అది బీసీ సంఘాలదే, అది ప్రభుత్వాందే, బీసీ సంఘాలకు ఇచ్చామని ఎంఆర్ఓ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తక్షణం 2 రోజుల్లో ఈ కాపు కళ్యాణ మండపం మేము పట్టాలకు పెట్టట్లేదని స్టేట్మెంట్ ఇవ్వకపోతే నిజంగా ఎమ్మెల్యే దీన్ని 100% అమ్మేసినట్టే లెక్క. కరోనా లాక్డౌన్ కారణంగా గత 2 నెలలుగా ఏ విధమైన కిరాయిలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ట్రావెల్స్ ఓనర్స్ మరియు ఓనర్స్ కమ్ డ్రైవర్స్ సుమారు 330 మందికి శనివారం ది కాకినాడ క్యాబ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. సంఘం గౌరవ అధ్యక్షులు క్రిస్టల్ శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నల్లమిల్లి మాచారెడ్డి, బాదం మధు ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమైన తమ సంఘ సభ్యులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీను, వైస్ ప్రెసిడెంట్ దొరబాబు, సెక్రటరీ శివరాజు, జాయింట్ సెక్రటరీ ముద్దాక సురేష్, జనరల్ సెక్రటరీ సంతోష్, ట్రెజరర్ చిట్టిబాబు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా మా యూనియన్ ఏర్పాటు అవడానికి కారకులైన మా గౌరవనీయులైన ఎమ్మెల్యే దోరపు చంద్రశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతామండి. అలాగే మా యూనియన్ పెట్టిన తర్వాత విపత్తు పరిస్థితి రావడం ఇది ఫస్ట్ టైం అండి. ఈ కారణంగా చాలామంది మా తోటి ఓనర్స్ చాలా ఇబ్బంది పడుతుంటో మా బాడీ మెంబర్స్, మా గౌరవ అధ్యక్షులైన క్రిస్టల్ సీని గారు, మేమందరం కూడా ఒక బాడీ మీటింగ్ వేసుకుని ఇలా చేస్తే బాగుంటుందని మేము ఈ కార్యక్రమం నిత్యావసర సరుకులు 5 కేజీల రైసు, కందిపప్పు, ఇంచుమించు ఒక 10-15 ఐటమ్స్ మేము ఇవ్వడం జరిగింది సార్. ఈ 2-3 రోజుల నుంచి ఇంచుమించు 330 మెంబర్స్ ఉన్నారు సార్ మా అసోసియేషన్లో. మాది కాకినాడ క్యాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ సార్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. లాక్డౌన్ కారణంగా గత 2 నెలలుగా కాకినాడ నగరంలోని చుట్టుపక్కల పట్టణాల్లోని క్యాబ్ ఓనర్స్ అందరూ కూడా ఏ విధమైన కిరాయిలు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం మా కేసీఏ యూనియన్ తరపున ఈరోజు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగిందండి. దీనికి మాకు ముఖ్య అతిథులుగా నల్లమిల్లి మాచారెడ్డి గారు, అలాగే బాదం మధు గారు వచ్చారు. మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించి మా యూనియన్లోని 330 మంది సభ్యులకు మొత్తం అన్ని విధాలైన నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడు కాలువగట్టు ప్రాంత ప్రజలకు సిలోమ్ బ్రైండ్ సెంటర్, కేటీసీ విద్యాసంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి సమకూర్చిన కాయగూరలను వైసీపీ నాయకులు గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించడం వల్ల ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమై ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రవీణ్ చక్రవర్తి అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ప్రవీణ్ చక్రవర్తి వంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి నిస్సహాయతతో ఉన్న వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజలు కూడా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఉత్తర్వులు పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు నున్న సత్యనారాయణ, నాగేంద్ర, రమణయ్యపేట మాజీ వైస్ ప్రెసిడెంట్ సత్య చిన్నారి, మోకా కృష్ణరాజు, తర్లంపూడి నాని, నల్లి వెంకటరమణ, రత్నరాజు, పాలిక ప్రకాష్, కేబుల్ బాబు, రాజు, లంకా రాజు, నూతన్, గోవిందు, బాలమురళి, గణేష్, శివ, శివరాం తదితరులు పాల్గొన్నారు. మానవ సేవ మాధవ సేవగా పరిగణించి రమణపేట గ్రామంలోనే వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా ప్రతి ఏరియాలోనూ కాయగూరలు, నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ఇది అప్పుడే 3సారి అండి ఇవ్వటం. కార్యకర్తలందరూ కూడా చాలా శ్రద్ధగా ఇస్తున్నారు. వాళ్ళకు తోచినంత వరకు, వాళ్ళకి శక్తి సామర్థ్యం లేకుండా ఇచ్చారు ఇంతవరకునే. ఇప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ అభినందనలు అండి. అదేవిధంగా ఇప్పటి నుంచి అనేక మంది స్తోమత ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు చేయగలిగినంత స్తోమత, వాళ్ళకు తగినంత, వాళ్ళు ఇవ్వగలిగినంత వరకు వాళ్ళు కూడా వాళ్ళ పక్కన ఉన్న నిరుపేదలకి, ముఖ్యంగా రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ కాలగొట్టిన ఉన్న వాళ్ళు కాకుండా అక్కడక్కడ అద్దెళ్ళల్లో ఉండిపోతున్నారు. ఆ అద్దెంట్లో రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళు లేదా కొంత స్తోమత ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తోసినట్టుగా ఇదొక దేవుడి యొక్క పిలుపు అనుకుని, ఇదొక దేవుడి పరీక్షాకాలం అనుకుని, మనుషుల్ని పరీక్షించినాక ఈ కరోనా వ్యాధి వచ్చిందనుకుని భావించి ఎవరికి తోసిన సాయం వాళ్ళకి చేస్తూ తన మానవతా దృక్పథాన్ని, మానవతా విలువలను కాపాడుకొని ఈ మానవ జన్మకు ఇదే సార్థకత అంటూ ఎవరికి తోసిన సహాయం వాళ్ళు చేస్తే బాగుంటుందని మా అందరూ అభిప్రాయం అండి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ వాళ్ళు శక్తివంచన లేకుండా వాళ్ళు ఇచ్చినంత వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళని బతిమాలు తీసుకొచ్చుకొని వాళ్ళ చేత వీళ్ళ చేత ఇప్పించారు. ఇక మిగిలిన ప్రజలు వంతు కాబట్టి ప్రజలందరూ పూనుకొని అందరికీ సహాయం చేయవలసిందిగా మేము అందరూ తెలియపరచుకున్నాం. నమస్తే అండి. ఈరోజు గెగలపడు, ఇందిరా కాలనీ, కాలువగట్టు కాయగూరలు పంపిణీ జరిగిందండి. దీనికి దాత కేటీసీ సంస్థ ప్రవీణ్ చక్రవర్తి గారండి. ఇది మాకు ఆయన ఇవ్వడం 3వసారి అండి కాయగూరలు పంపించడం. ముందుసారి 300 మందికి ఇచ్చారు, తర్వాత 400, ఇప్పుడు 400 మందికి కాయగూరలు ఇవ్వడం జరిగిందండి. వారిని ఇంకా ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సాయం చేయడం జరుగుతుంది. అన్ని ఊర్లు మొత్తం మన రూరల్, సిటీ, అలాగే పెద్దాపురం, సోమలకోట ఇవన్నీ కూడా ఆయన సాయం చేస్తున్నారండి. అలాగే ఇంకా ఎంతోమందికి చేయాలని ఆయన్ని మా అందరి తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మా ఈఆర్ఓలు నాగేంద్ర గారు, అలాగే మా నున్న సత్యనారాయణ గారు, మా వైస్ సర్పంచ్ మాజీ మా సత్యనారాయణయ్య, అలాగే మా రత్నరాజు, నాని, రమణ గారు, మా వాలంటీర్సు మొత్తం అందరం కూడా పాల్గొనడం జరిగిందండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుని అందుకుని క్షేత్రస్థాయిలో జనసేన సైన్యం, పవన్ కళ్యాణ్ అభిమానులు లాక్డౌన్ కారణంగా పస్తులతో అల్లాడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాల వారికి అండగా నిలుస్తున్నారని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. పెద్దాపురం మండలం చదలవాడ గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఇంటింటా కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కష్టజీవులకు అండగా నిలవడమే జనసేన పార్టీ ఎజెండా అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సిద్ధాంతం జనసేన పార్టీదన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు కొప్పిరెడ్డి నాగబాబు, అత్తిలి నాగబాబు, సైనం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చదలాడ గ్రామంలో పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి పెద్దాపురం రూరల్ మండలంలో గల చదలాడ గ్రామంలో లాక్డౌన్ మరి 3వ తారీఖు దాకా లాక్డౌన్ అని అనుకోవడం జరిగింది. మళ్ళీ నిన్ననే 17వ తారీఖు దాకా లాక్డౌన్ని పెంచడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే చదలాడ గ్రామంలో పేద మధ్యతరగతి వారు ఉన్నారో వారందరికీ కూడా చదలాడ గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువత, జనసేన పార్టీ కార్యకర్తలు వారందరి యొక్క ఆర్థిక సహాయంతో మరి ఇక్కడ ఉన్నటువంటి యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి మరి ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి యువత వారు సొంత ఖర్చులతో
ఈ గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన పేద వర్గాల ప్రజలందరికీ కూడా మరి తోచిన విధంగా వారు కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకల కృష్ణుడి గుడి వీధిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన మాస్కుల పంపిణీ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి బీబీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు రూరల్ మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ హాజరై స్థానిక ప్రజలను ఇంటింటికి వెళ్లి మాస్కులు అందజేశారు. సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బీబీ వైసీపీ మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్ నుండి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మాస్కుల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కరోనా నియంత్రణకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, దానిలో భాగంగా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి మాస్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గుత్తల కృష్ణరాజు, గుబ్బల విజయ్, విష్ణు, గణేష్, అప్పల్ రాజు, రమణ, కేతార్ రమణ, వాలంటీర్లు వనుము అనంతలక్ష్మి, పాలిక నాగసుధాశ్రీ, సూరిబాబు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం వచ్చిన మాస్కులు ప్రతి కుటుంబానికి వాలంటీర్ ద్వారా అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మాకు వచ్చిన మాస్కుల్ని మండల అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన శ్రీ నురుకుర్తి రామకృష్ణ గారి అధ్యక్షతన ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి వారి ప్రతి పర్సన్కి 3 చొప్పున మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి కరోనాపై ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు కూడా అవగాహన కల్పించి శానిటైజర్ రాసుకోవడం, తర్వాత సామాజిక దూరం పాటించడం, ఇంట్లోంచి బయటకు రాకుండా అత్యవసరమైతేనే తప్ప బయటకు రాకుండా ఉండే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి వారి వ్యక్తిగత భద్రతను వారు కాపాడవలసిందిగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. రోజు వలసపాక గ్రామ పంచాయతీలో మన ప్రభుత్వం వారు సీఎం గారి ఆదేశాల ప్రకారం మాస్కులు పెంచడం జరుగుతుంది. ఈ మాస్కులు వాలంటీర్స్ ప్రతి వ్యక్తికి 3 చొప్పున పంచుతున్నారు. ఈ వాలంటీర్లు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలకి అవగాహన చెప్తున్నారు. మీరు చేతులు కడుక్కోవాలి, దూరం పాటించాలి అని చెప్పిన వాళ్ళు చాలా భద్రంగా చెప్తున్నారు. వాళ్ళకి మా వాలంటీర్లు అందరికీ మా నాయకుల తరపున మా తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్తో పండించిన పంటను ఎగుమతి చేసుకునే వీలు లేక పొలంలోనే ఉంచుకుని పెట్టుబడులు కూడా రావని ఆందోళన చెందుతున్న పెదపెండలం రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభయహస్తం ఇచ్చింది. ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కిలో 13 రూపాయలకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. పిఠాపురంలో ఎమ్మెల్యే పెండం దొరబాబు తన క్యాంపు కార్యాలయంలో పెద్దపెండలం పండించిన రైతులతోనూ హార్టికల్చర్, మార్కెటింగ్ శాఖల అధికారులతోనూ కలిసి కొనుగోలు ధరపై సమీక్ష జరిపారు. రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. చివరకు కిలో 13 రూపాయలకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడంతో రైతులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేసినందుకు ఎమ్మెల్యే దొరబాబుకు పిఠాపురం పెదపెండలం రైతులంతా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్, హార్టికల్చర్ శాఖల అసిస్టెంట్ డైరెక్టర్లు కిషోర్, వివి రమణ, ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సమీక్షలో పిఠాపురం మార్కెటింగ్ కమిటీ సెక్రటరీ నాగేశ్వరరావు, గెట్టెం మోమరావు, నడిగట్ల చింతలరావు, జవ్వాది వాడపల్లి, అడప రఘు, బుర్రా అనుబాబు తదితరులు ఉన్నారు. పిఠాపురం గ్రామంలో పెండలం మీద మనకి రేటు మార్కెట్ ఒరిస్సాలో సరిగ్గా అవటం లేదు, ఇది ఎక్స్పోర్ట్ అవటం లేదని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు మన మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈరోజు ఒక మీటింగ్ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. అంటే ఈ ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడకూడదనే దృష్టితో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ మార్కెటింగ్ శాఖ అలాగే హార్టికల్చర్ శాఖ ఈ 2 కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రైతులతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు మనకి కేజీకి 13 రూపాయల చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసి దాన్ని రాష్ట్రంలోని రైతు బజార్లకి సప్లై చేయవలసిందిగా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉండడం వల్ల మనం ఈ రోజు నుంచి కూడా రైతుల దగ్గర నుంచి ఇది ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. పిఠాపురం అలాగే ఈ సరౌండింగ్స్ మండల్స్ ఏలేషన్లో కూడా ఈ పెండలం అనేది సాగు చేస్తున్నారు. ఇంచుమించు 350 ఎకరాల్లో ఈ పంట సాగు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ టైం వల్ల ఒరిస్సా మార్కెట్కి కానీ బెంగాల్ మార్కెట్కి కానీ పంపించడం కుదరట్లేదు. అందువల్ల ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి మార్కెటింగ్ కమిటీ వాళ్ళని మన ఎమ్మెల్యే గారిని కోఆర్డినేట్ చేస్తూ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేర ఈరోజు కేజీ 13 రూపాయల చొప్పున ధర నిర్ణయించి రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే అంటే త్రూ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా
కొనుగోలు చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంగా అన్ని రాష్ట్రాల్లోని కూడా రైతులు ప్రతి సంవత్సరం వెళ్ళే పంట ఈ సంవత్సరం వరిసా కానీ ఇక్కడికి వెళ్ళని పరిస్థితుల్లో ఈ రోజున రైతులందరూ కూడా మా దగ్గరికి రావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిపి మాట్లాడడం జరిగింది. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కురసాల కన్నబాబు గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు ఇద్దరి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు వెంటనే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టి, అలాగే మార్కెటింగ్ శాఖ, హార్టికల్చర్ ఇద్దరిని కూడా ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసి ఈ రైతులను ఆదుకునే దిశగా ఏ రకంగా అయితే మనం కొనుగోలు చేయమనే దిశగా మాటలు ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రి గారు ఇలాగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము అని చెప్పి ఇద్దరు మంత్రులు కూడా ఫోన్ చేసి చెప్పడం, మా అధికారులు హార్టికల్చర్ ఏడీ గారు, అలాగే ఈ రోజున మార్కెటింగ్ శాఖ ఏడీ గారు, శైలజ గారు అందరూ కూడా ఈ రోజున వచ్చి ఈ రైతులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం మనం చేసుకున్నాం. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద టైలర్ అసోసియేషన్ కార్యదర్శి లోబాబు సమకూర్చిన మాస్కులను స్థానిక వైసీపీ నాయకుల సమక్షంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డికి వాలంటీర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు జంగా గగరేన్, లింగం రవిలు మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారి దృష్ట్యా పంచాయతీ సిబ్బంది వాలంటీర్ల ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్నారని, వారికి తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో ఎంతో సహృదయంతో లోబాబు స్వయంగా మాస్కులు తయారు చేసి పంచాయతీ సిబ్బందికి వాలంటీర్లకు అందజేయడం అభినందించదగిన విషయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి కరోనా దృష్ట్యా లాక్డౌన్ కారణంగా ప్రజలకు సేవ చేసేందుకు లోబాబును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోకా కృష్ణరాజు, తర్లంపూడి నాని, నల్లి వెంకటరమణ, నూతన్, కరీం భాషా, పంచాయతీ సెక్రటరీ వెంకటరెడ్డి, డిజిటల్ అసిస్టెంట్ కేశవ తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మరి కాకినాడ రూరల్ టైలర్స్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి చిన్ని టైలర్స్ అధినేత మరి లోబాబు చూపించిన మానవీయ కోణం చాలా హర్షించదగ్గ విషయం. మరి లాక్డౌన్ సమయంలో మరి వాలంటీర్స్ మరి కష్టపడుతున్న నేపథ్యంలో వారికి తన స్వహస్తాలతో మరి కుట్టుకోలు చేసి మరి మాస్కులను తయారు చేసి వారి సొంత ఖర్చుతో మరి అందరికీ అన్ని సచివాలయాలకి పంపకం చేయడం మరి చాలా హర్షించదగ్గ విషయం. మరి ఆయన మానవీయ కోణానికి మనందరం కూడా ఆయన అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ యొక్క కరోనా లాక్డౌన్ సమయంలో మరి ఈయనలాగే ప్రతి ఒక వ్యక్తి కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి మరి ఎవరికి తోచిన సాయం వారు మరి ఈ యొక్క ఎమర్జెన్సీ సమయంలో పనిచేసిన వ్యక్తులకు అందించినట్లయితే, అలాగే ముందుకు వచ్చినట్లయితే మరి అందరికీ కూడా ఉపయోగకరమైన విషయంగా మారుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇవాళ కాకినాడ రూరల్ మరి రమణయ్యపేట గ్రామ పంచాయతీ వారి సిబ్బందికి మరి ఆ యొక్క సెక్రటరీ గారు, ఈఓ గారికి, వాలంటీర్లకు, అలాగే మిగిలిన సిబ్బందికి మరి ఆయన మాస్కులు తయారు చేసి ఇవ్వడం జరిగింది. మరి ఆయనకున్న సామాజిక బాధ్యత గుర్తెరిగి మరి ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకినాడ రూరల్ మండలంలో టైలర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి లోబాబు మరి ఆయన సొంత ఖర్చులతో మాస్కులు తయారు చేసి సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కి పంపకం చేయడం జరిగింది. మరి ఈ కోవిడ్-19 ఉన్న తరుణంలో ప్రతి ఒక్క దాత కూడా ఎదరకు రావడం, వారి స్థాయిని బట్టి ప్రతి ఒక్కరూ ఏదో సాయాన్ని నిరుపేదలకు, తర్వాత సిబ్బందికి, అత్యవసర సేవల్లో ఉన్న సిబ్బంది అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఇటువంటి తరుణంలో లోబాబు ముందుకు వచ్చి స్థానిక విఆర్ఓ మన ఈఓ గారు అలాగే సిబ్బంది కూడా కోఆపరేట్ చేయడం కూడా జరిగింది. అలాగే పెద్ద ఎత్తున స్థానిక నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎదరకు తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లోబాబు లాంటి దాతలు ఇంకా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మరి అలాగే ఛానల్ వారు కూడా చొరవతో ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నందుకు ఛానల్స్ వారు అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇటీవల ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి గ్రామంలో హత్యకు గురైన నాయి బ్రాహ్మణ కులానికి చెందిన డి ఆదిలక్ష్మి సంఘటనలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని నాయి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం గోపాలకృష్ణ కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ డిఆర్ఓ సత్యబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుందరపల్లి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బాధిత మహిళలకు మాయమాటలు చెప్పి 3 వ్యక్తులు
అత్యాచారం చేసి అనంతరం పురుగుల మందు తాగించి హత్య చేశారని ప్రభుత్వం వెంటనే స్పందించి దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాయి బ్రాహ్మణులపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సదరు బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో కనిగిరి మండలం బల్లిపల్లి అనే గ్రామంలో మా ఊళ్ళో ఒక ఆడ మనిషిని అతి కిరాత్మకంగా బలాత్కారం చేసి ఆవిడని హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం కోసం ఆవిడ నోట్లో పురుగు మందు పోసి అక్కడికి పారవడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం వీధిని పడింది. ప్రకాశం జిల్లాలో ఏదో పెద్ద పరిపాటి అయిపోయింది. ఇప్పుడు 4వ కేసు ఇది. ఒకటి నరేష్ అన్న ఒక కబడ్డీ ప్లేయర్ని చంపడం జరిగింది. అలాగే ఒక అమ్మాయిని రేప్ చేయడం, గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అలాగే ఇంకోటి జరిగింది. ఇది 4వ కేసు ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందని చాలా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కాబట్టి దాన్ని మళ్ళీ అనుమానాస్పద కేసు కింద పోలీసు వారు కేసు కట్టడం జరిగింది. కాబట్టి దాన్ని దిశ చట్టం కింద నమోదు చేసి ముద్దాయిలను తక్షణం అరెస్ట్ చేసి దిశ యాక్ట్ని ప్రకారం ఏదైతే ఉన్నాయో అన్నీ చేసే వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాం. ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదే రకంగా ఏదైతే ముగ్గురు పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అనాథలు అయిపోయారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం 25 లక్షలు పరిహారం ఇవ్వమని చెప్పి మనం కూడా కోరుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ఏదైతే ప్రభుత్వం వారు వెంటనే ఈ పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ధర్నాలు రాస్తారోకోలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న ఆర్యవైశ్యులను ఆదుకునేందుకు వాసవి శ్రీయూత్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్లో గల వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం వద్ద శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా సర్పవరం జంక్షన్ వాసవి శ్రీయూత్ సంఘ సభ్యులు అందరూ కలిసి నిరుపేద ఆర్యవైశ్యుల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం కార్యక్రమం కోసం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వంటి కష్ట సమయంలో ఇబ్బందుల్లో ఉన్న ఆర్యవైశ్యులను ఆదుకునేందుకు వారి వాసవి సంఘం తరపున ఈ విధంగా సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మోహన్ రావు, అప్పన కామరాజు, చోడా వీర్రాజు, ఉదయగిరి నాగేశ్వరరావు, గుప్తా, సిహెచ్ ప్రకాష్, రమణబాబు, మండా రాజా, మండవిల్లి రమణ, కుప్పర్తి ప్రకాష్, కళా రామకృష్ణ, గ్రంథి అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. జంక్షన్ శ్రీ వాసవి శ్రీయూత్ మెంబర్స్ అందరి సహకారంతో ఆర్యవైశ్యుల భేద వాళ్ళందరికీ కూడా ఈ రోజున మనం వీరి ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మీ అందరికీ ప్లస్ వీరికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రజలందరికీ తెలిసిన విషయం, ఇది కరోనా కష్టకాల సమయం. ఈ కరోనా వ్యాధి ప్రపంచం అంతా ఉంది, దేశాలు వ్యాపించింది. దేశాల ప్రతి గ్రామాల్లో కూడా వచ్చింది. ఈ కరోనా పేరు చెప్పి ప్రజలందరూ కూడా కష్టాలు పడతారు. అది తప్పని పరిస్థితి. మనకు జ్వరం ఎలా వస్తుందో అలాగే కరోనా కూడా వస్తుంది. జ్వరానికి మందులు ఉన్నాయి, కరోనాకి మందు లేదు. కరోనాకి మందు కేవలం ఎవరి జాగ్రత్తలు ఉంటే ఒకటే మందు కరోనాకి. అందుకోసం అని చెప్పి అందరినీ కూడా మీరు జనం అందరూ కలిసి తిరగండి, దూరంగా ఉండమని చెప్పి లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల కొంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, రోడ్ల మీద హాకర్స్ కానివ్వండి, అందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. దీనికి దాతలంటూ కూడా తన దాతృత్వం చూపించుకుని ఈ రోజుల్లో చాలామంది అందరికీ చాలా సాయం చేస్తున్నారు. అలాగే మన వైశ్య సంఘం, ఈ వాసవి వైశ్య సంఘం వారు ఈవేళ ఇక్కడ వయస్సులకి కిరాణా సామాన్ బియ్యం కానివ్వండి, కిరాణా సామాన్ కానీ పంచిపెట్టడం జరిగింది. వయస్సులు వాళ్ళు జాగ్రత్తగా ఉండదు కాదు, అవసరమైతే ఏమైనా చేస్తారు, అవసరం లేకపోతే ఖర్చు. అది జాగ్రత్త అంటే. అంతేగాని డబ్బుల కోసం వెనక్కి తీయడం కాదు. అందరికన్నా వయసులో బాగా ఖర్చు చేస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు దాతృత్వం ఇవాళ చూపించుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా ఏమైనా ఉంటే అందరికీ కూడా వాళ్ళకి సాయం చేయమని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని, పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని జయసూర్య క్యాటరింగ్ అధినేత పెండం సాయిబాబా కోరారు. కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి జయసూర్య క్యాటరింగ్ అధినేత పెండం సాయిబాబు ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు డివిఆర్ సూర్యారావు, పార్వతి, డివిఎస్ వేణుగోపాల్ సౌజన్యంతో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద అనాథులకు 32వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.
లాక్డౌన్ వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయి తినేందుకు తిండి లేక పరిస్థితుల్లో అల్లాడుతున్నారని, అటువంటి వారిని ఆదుకునేందుకు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి దాతల సహకారంతో అనాథులను ఆహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జయసూర్య క్యాటరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 32వ రోజు కాకినాడ జీజేఎస్ దగ్గర మేము అన్నదానం మొదలుపెట్టి 32 రోజులైంది. ఈ 32 రోజులు మేము అన్నదానం విజయవంతంగా చేయడానికి ఎంతోమంది దాతలు కృషి చేశారు. వారి సహకారం మరవలేదు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని కూడా వేణుగోపాల్ అని చెప్పి యూఎస్లో ఉంటారు, మన పిల్లి సాయిబాబు గారి ద్వారా వచ్చారైనా వాళ్ళ ఫాదరు మదర్ సౌజన్యంతో ఈరోజు ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటి వరకు మాకు ఎంతో సహకరించిన పెద్దలు ఎవరైతే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, డాక్టర్స్కి, విలేకరులకి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఈరోజు దాత శ్రీ వేణుగోపాల్ యూఎస్ఏ నుంచి అతను మా మేనల్డే. వాళ్ళ తల్లిదండ్రులు శ్రీ దువ్వూరు వెంకటరామ సూర్యారావు గారు, శ్రీమతి పార్వతి గారుల ప్రోత్సాహంతో ఈరోజు అన్నదానానికి ముందుకు వచ్చి తన వంతుగా సహాయం చేసి అందించాడు. దానికి అతనికి మా ధన్యవాదాలు, వాళ్ళ కుటుంబం అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎంతో దీక్షతోటి 32 రోజులుగా నిర్విరామంగా నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ బెండ సాయిబాబు గారికి, ఈ ప్రోత్సాహం అందించి ముందుకు జరిపిస్తున్న శ్రీ ఇనుకొండ పట్టాభిరామయ్య గారికి ఈ కాకినాడ ప్రజలు ఎంతైనా రుణపడి ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో దాత అనేవాడు ముందుకు వచ్చినా సర్వీస్ చేసే వాళ్ళు కావాలి. ఆ సర్వీస్ చేసి పార్ట్ వాళ్ళు తీసుకుని ఎంతోమంది దాతలను ప్రోత్సహిస్తూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా భగవంతుడిని ఈ శ్రీ ఇనుకొండ పట్టాభిరామయ్య గారికి, శ్రీ పెండం సాయిబాబు గారికి ఆయురారోగ్యైశ్వర్యాలని, వారి కుటుంబ సభ్యులకి సుఖసౌఖ్యాలని ప్రసాదించమని కోరుతూ మన భారతదేశం కరోనా నుంచి త్వరలో విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ హాజరై రూరల్ మండలంలో నూతనంగా ఎంపికైన వాలంటీర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ ప్రపంచంలోనే ప్రయోగాత్మకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వార్డు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను ప్రవేశపెట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేర్చేందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంతో ఉపయోగదాయకంగా ఉందన్నారు. కరోనా వైరస్ వంటి కష్ట సమయంలో కూడా వాలంటీర్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు సైనికుల్లా పనిచేస్తూ చాలా కష్టపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జంగా గగరేన్, రమణయ్యపేట మాజీ వైస్ ప్రెసిడెంట్ సత్తి చిన్నారి, లింగం రవి, పుల్లా కోటేశ్వరరావు, గంజా సత్యబాబు, కర్రి చక్రధర్, కరీం భాషా, నల్లా శ్రీను, ధర్మారావు, రమణ, పంచాయతీ కార్యదర్శులు వెంకటరెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థ మొదలుపెట్టిన తర్వాత మన ఆప్తులు, రాష్ట్రంలో మనకు అతి ముఖ్యులు, ఒక గొప్ప వ్యక్తి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను నా ప్రజలకు ఏం చేయాలి, ఏం చేయగలను అనుకున్నప్పుడు, అది ఎంత తొందరగా ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆయన దృష్టిలోకి ఈ సచివాలయ వ్యవస్థ వచ్చింది. సచివాలయ వ్యవస్థ అంటే గాంధీజీ గారు కన్న కళలు, ప్రభుత్వ పాలన గడప ముందుకి ప్రతి గుణమంది వరకు మన ప్రభుత్వం తీసుకెళ్ళాలని గాంధీ గారి కోరిక, అది గ్రామ స్వరాజ్యం కోరికది. ఆ కోరికనే మన జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన గుమ్మందరికి తీసుకెళ్తానని చెప్పి ఆ కోరికను సాకారం చేశాడు. దానికి నాంది ఈ సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్లు. ఈ వాలంటీర్ వ్యవస్థ కేవలం 2 మాసాల్లో ఆయన ఎటువంటి వివక్ష లేకుండా అన్యాయం కానీ లేకపోతే ఇది ఒత్తిడి లోబడి కానీ ఏ విషయంలో లోబడి కానీ ఆ వ్యవస్థను నిర్మించలేదు. 4,30,000 మందిని 2 మాసాల్లో ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా ఆయన ఇక్కడ ఈ సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం, అందులో ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు ఏ గ్రామానికి ఎవరిగా పెడదాం, 50 గ్రామాలకు వాలంటీర్ పెడదారనుకున్నప్పుడు మన ప్రతిపక్షంగా నుండి చాలామంది వ్యతిరేకించడం కూడా జరిగింది. మన చంద్రబాబు గారు
ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అంత అనుభవం ఉండి ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టాడు. 50 మందికి ఒక పాలేరు తయారిస్తాడు, వీడి జీవితాలు పాడు చేస్తారని చెప్పాడు ఆయన. అది కాదురా చంద్రబాబు గారు, మేము ఉన్నాం, మేము చేస్తే గ్యారంటీగా మేము ప్రజలకు ఉపయోగపడతామని చెప్పి వేళ వాలంటీర్లు నిరూపించారు. అందుకు మేము వాలంటీర్లకు ఇప్పుడు సర్వదా కృతజ్ఞతలు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో 6వ రోజు లారీ డ్రైవర్లకు, వాహనదారులకు, పాదచారులకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా హోటల్స్ లేక ఆహారం దొరక్క డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కొత్త కొండబాబు ఆర్థిక సహాయంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అదేవిధంగా జ్యోతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 35 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మీడియా వారిని, పారిశుధ్య కార్మికులను, అంబులెన్స్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తోట అప్పారావు, సాంబత్తుల చంద్రశేఖర్, కొండ్రోతు రమణ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే, ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ ఊహించని, ఊహకందనటువంటి పరిణామాలు ఎదురైన కరోనా అనేటువంటి మహమ్మారి ఇవాళ లక్షలాది మందిని బలికొంటూ ఉంది, ప్రాణాలు తీస్తూ ఉంది. దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి లాక్డౌన్ కారణంగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాహనదారులు, బాటసారులు, పేద ప్రజలు, అనేక రకాల వర్గాలకు చెందినటువంటి పేదవాళ్ళు కూడా అన్నమో రామచంద్రాన్ని ఆకలితో ఆర్తనాదం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మన జ్యోతుల నెహ్రూ గారు ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్తో మరి కరోనా లాక్డౌన్లో ఎంతో మంచి కార్యక్రమాలు ఆయన తీసుకోవడం జరిగింది. ఎవరైతే ప్రతి గ్రామాన్ని ఊడ్చి చెత్తని శుభ్రం చేసి పరిశుభ్రం చేస్తారో, మరి శానిటేషన్ కార్మికులు ఉన్నారో, పంచాయతీ కార్మికులు, సేపర్లు కానీ వారందరినీ కూడా పూలాభిషేకం పాదాలకి చేసి వాళ్ళని సత్కరించి, సన్మానించి, వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రోద్బలం ఇవ్వడం జరిగింది జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలోని వైసీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యంలో వైవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు వైకాపా శ్రేణులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు లింగం రవి, జంగా గాగరేన్లు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ముఖ్య నేతగా కీలక పాత్ర పోషిస్తూ టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైవి సుబ్బారెడ్డి దేవస్థానంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మంచి వ్యక్తిగా పేరు పొందారని అన్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి పార్టీని విజయపథంలో నడిపించడంతో ముఖ్య భూమిక పోషించారని, అటువంటి వ్యక్తి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ కార్యదర్శి కొత్తపల్లి గిరీష్, తార్లంపూడి నాని, సవిలే జయశేఖర్, చెల్లి శేషారావు, సంబూరి కృష్ణారావు, ప్రకాష్, కోటం ప్రభుదాస్, స్వర్ణలత, సాయి, పిల్లి అన్నవరం, మోహన్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు, అలాగే పార్టీకి అత్యంత కీలకమైన గురుతర బాధ్యతలు పోషిస్తున్నటువంటి ఆయన సేవలు కొనియాడదగినవి. అలాగే ఇప్పుడు పార్టీకి కానీ, జగన్ గారికి కానీ అత్యంత సన్నిహితులు. అలాగే పార్టీలో ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఇటు ప్రజానీకానికి కానీ తలలో నాలుగు వంటి వైవి సుబ్బారెడ్డి గారి గురించి మనం చెప్పాలనుకుంటే చాలా ఉంది. అయితే జగన్ గారి గుండె చప్పుడుగా మెలుగుతూ అడ్మినిస్ట్రేషన్ వింగ్లో అత్యంత కీలకమైన బాధ్యతలు పోషిస్తున్న వైవి సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, యువత అందరూ కూడా ఈ పుట్టినరోజుకి రావడం, అలాగే ఆయన సేవలను స్మరించుకుంటూ సామాజిక కార్యక్రమాల్లో చేయడానికి లాక్డౌన్ కారణంగా కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం. మరి ఇవాళ కాకినాడ రూరల్లో మరి రమణీపేట పరిసర ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున మహిళలు మరియు యువత మరి సామాజిక దూరం పాటిస్తూ మరి టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని వారి యొక్క బర్త్డే పురస్కరించుకొని మరి కేక్ కట్ చేయడం జరిగింది. మరి సుబ్బారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఒక ఆత్మగా, అలాగే జగనన్నకి తోడుగా మరి పార్టీ యొక్క ప్రతిష్టతను పెంచే విధంగా ఆయన పార్టీలో ఒక ట్రబుల్ షూటర్లా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఇదివరకట్లో కూడా మన జిల్లాకి ఇన్ఛార్జిగా పనిచేశారు. మరి ఇన్ఛార్జిగా పనిచేసిన నాటి నుంచి కూడా
ఇప్పటి వరకు కూడా అందరినీ కలుపుకెళుతూ మరి అన్ని స్థానాల్లో కూడా గెలుపుని కైవసం చేసి మరి జగనన్నకి కానుగ్గా ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. మరి ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ఇంకా పార్టీలో ఉన్నత స్థాయి అధిరోహించాలని ఆయన మంచి ఆరోగ్యంతో ఉంటూ మరి జగనన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ యొక్క కార్యక్రమాలని మరి ప్రభుత్వ సంక్షేమ ఫలాలని ఆయన ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ అలాగే ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా మరి తిరుపతి దేవస్థానంలో అనేక సంస్కరణలు చేపట్టారు. అవన్నీ కూడా సామాన్య మానవుడు కూడా మరి తిరుమల దేవస్థానంలో ఆ దేవుణ్ణి సులువుగా దర్శించుకునే విధంగా కొన్ని వెసులుబాట్లు కల్పించడం జరిగింది. మరి ఆయన ఇదివరకట్లా కాకుండా మరి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఇంకా బిజీగా ఉన్నప్పటికీ మరి ఈ యొక్క జిల్లాతో ఆయనకున్న అనుబంధం అలాగే మరి స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు వారిని కూడా మరి చేదోడు వాదోడుగా ఆయన సహాయ సహకారాలు పొందినటువంటి వ్యక్తి మా కన్నబాబు గారు. మరి వీరందరూ కూడా ఆయన చక్కగా ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఈ యొక్క ఇవాళ మరి రమణేపేటలో మహిళలతో అలాగే మరి యువతతో మరి ఇక్కడ అనేక మంది పెద్ద వయసు వారు ఉన్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. కాకినాడ నగరం 5వ డివిజన్లో కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు శ్రీ రాఘవేంద్ర చిట్స్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధినేత కర్ణాటపు రామ్ గోపాల్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు నల్లమిల్లి సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ప్రధానంగా ఉపాధి కోల్పోయినా తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఆకలికి అలమటిస్తున్న వారు భవన నిర్మాణ కార్మికులైనటువంటి వారిని తమ వంతు బాధ్యతతో ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా నిస్సహాయులకు ఎంతో కొంత సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్ణాటపు అప్పారావు, కర్ణాటకపు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేర్రాజుపేటలో కె రాంగోపాల్ గారు, ఏకే అనురాధ గారు ఇలాగ అన్నదాన కార్యక్రమాలు గట్రా అన్నీ చేస్తున్నారు. ఇలా భవన నిర్మాణ కార్మికులకు 5 కేజీలు రైస్ అండ్ కూరగాయలు అన్నీ పంచారు. అదొక కిట్ కింద కిట్ రూపంలో ఒక 600 రూపాయల కిట్ రూపంలో ఇచ్చారు. అదేవిధంగా మా పేరాజ్పేటలో ఏ విధంగా ఏ కష్టం వచ్చినా సరే కూడా ఆయన ఎలవెల్లా తోడుంటాడు ఎవరికైనా సరే కూడా. అలాగే సాయంత్రం కూడా భోజనం పెడుతున్నాం అందరికీ. లాస్ట్ 30 రోజుల కింద పెడుతున్నాము. ఈరోజు కాకినాడ 5వ వార్డులో కరుసూరువారి వీధిలో రాఘవేంద్ర చిట్స్ అధినేత శ్రీ రామ్ గోపాల్ గారు మరియు వారి సత్యమణి అనురాధ గారు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులైనటువంటి తాపీ మేస్త్రులకి, ఎలక్ట్రీషియన్లకి, ప్లంబర్లకి సుమారు 600-700 రూపాయలు ఖరీదు చేసే ఒక కిట్ను, అంటే 5 కేజీలు బియ్యం, పంచదార, బెల్లం, చింతపండు, కందిపప్పు, కాయగూరలు ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఉదయం సాయంత్రం అన్నదాన కార్యక్రమం కూడా ఈ వార్డులో నిర్వహిస్తున్నాము. ఇంట్లో స్వయంగా వారి యొక్క సోదరులైనటువంటి అప్పారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ వంటలు తయారు చేసి ప్రతిరోజు ఈ ఏరియాలో ఉన్నటువంటి 5 వీధుల్లో ఎవరైతే నీట్ బిలో పార్ట్ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రస్ట్ హాస్పిటల్ స్టాఫ్ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్లో పనిచేసిన సిబ్బందికి సుమారు 150 మందికి కాయగూరల ప్యాకెట్లను ముఖ్య అతిథులు ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సానా నాగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏవో సానా నాగేశ్వరరావు అవుట్సోర్సింగ్ సిబ్బంది వినియోగానికి 25,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ హాస్పిటల్లో స్టాఫ్ అంతా మానవతా దృక్పథంతో పాలు పంచుకుని కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, కరోనా వైరస్ ధాటికి అగ్రదేశాలు సైతం వణికిపోతుంటే భారతదేశంలో కరోనా ప్రభావం తక్కువగా ఉండడం కొంతమేర ఆనందదాయకంగా ఉందన్నారు. ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ను పూర్తిగా భారతదేశం నుండి తరిమి కొట్టాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి సిబ్బంది తమ వంతు బాధ్యతగా అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆదుకోవడం అభినందించదగిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తి, బాబురావు, ప్రకాష్, శ్రీను, కృష్ణమోహన్, శివప్రసాద్, శామ్యూల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈ కరోనా మహమ్మారి వల్ల అమెరికా, బ్రిటన్ ఇటువంటి పెద్ద పెద్ద దేశాల్లోనే విపరీతమైన మరణాలు సంభవించాయి. 130 కోట్ల ప్రజానీకం ఉన్న భారతదేశం అతి తక్కువ మరణాలతోటి
దీన్ని విజయవంతంగా ఎదుర్కొంటున్నందుకు ఒక భారతీయుడిగా గర్వకారణంగా ఉంది. ఈ కరోనా మహమ్మారి ఇప్పటితో ఆగిపోలేదు. మనము సోమవారం నుండి ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, రెడ్ జోన్ కింద డివైడ్ అయ్యి కొన్ని కార్యకలాపాల్లో రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఏదో ఇంకా కరోనా వెళ్ళిపోయిందని చెప్పి అందరూ రిలాక్స్ అవ్వకుండా ప్రభుత్వ నియమాలని అందరూ బయటకు వచ్చినప్పుడు మాస్కులు వేసుకోవడం, 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అంతేకాకుండా 4 వీలర్స్లో వెళ్తున్నప్పుడు 2 మాత్రమే, 2 వీలర్స్లో వెళ్తున్నప్పుడు 1 మెయింటైన్ చేస్తూ అంతా కూడా దీన్ని పూర్తిగా పారద్రోలే వరకు సంఘటితంగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రి మినిస్టీరియల్ స్టాఫ్ అందరూ కలిపి ఇక్కడ ఉన్న ఆయమ్మలు, బాయ్స్, సెక్యూరిటీ వీళ్ళందరికీ కూడా ఎంతో మానవతా దృక్పథంతో ఈ రోజు గ్రాసరీస్ని, వెజిటబుల్స్ని అందరూ కూడా పాపం మనీ వద్ద వేసుకుని వాళ్ళకి ఈరోజు వితరణ చేస్తున్నాం. మా స్టాఫ్ అందరినీ కూడా ట్రస్ట్ హాస్పిటల్ యాజమాన్యం తరపున అభినందిస్తున్నాను. అంతేకాకుండా మా ట్రస్ట్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ సానా నాగేశ్వరరావు గారు ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని నిమిత్తం ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరాలకి నిమిత్తం 25,000 రూపాయలని విరాళంగా ప్రకటించడం చాలా అభినందించదగిన. సార్కి ధన్యవాదాలు. యాజమాన్యం మాట్లాడి ఏదైనా అవసరం ఉంటే మాకు కూడా తెలియజేస్తే ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికన్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. కరోనా లాక్డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన హిజ్రాలను ఆదుకునేందుకు కాకినాడ ప్రజాసేవ ముందుకు వచ్చి నిత్యావసర సరుకులను, కాయగూరలను పంపిణీ చేయడం అభినందనీయమని హిజ్రా నాయకురాలు అన్నారు. కాకినాడ రేచర్లపేటలో గల వార్డు సచివాలయంలో కాకినాడ ప్రజాసేవ ఆధ్వర్యంలో హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ ప్రజాసేవ అధ్యక్షులు కిరణ్ సిద్ధు వారి బృందం పాల్గొని హిజ్రాలకు నిత్యావసర సరుకులు, కాయగూరలను, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రజాసేవ నాయకులు కిరణ్ సిద్ధు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వెనుక ఉండి ప్రోత్సహించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. హిజ్రా సంఘం నాయకులు మాట్లాడుతూ తమ కష్టాలను గుర్తించి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన కాకినాడ ప్రజాసేవ సిద్ధు వారి బృందాన్ని అభినందించారు. అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడుతున్నాను, కాకినాడ కుమారి నాయకమని మాట్లాడుతున్నాను. మరి మాకు ఈ రైసు మరి కిరాణా సామాను అంతా ఇస్తున్న దాతలు కిరణ్ సిద్ధుబాబు, దీపక్ గారు, పెద్ద నరేష్, వీళ్ళందరూ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వీళ్ళందరూ కూడా డొనేషన్ చేసి మా పట్ల జాలి కనికరం చూపి మాకు ఈ రేషను, బియ్యము, కిరాణా ఇచ్చినందుకు వీళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ రోజున కాకినాడ ప్రజాసేవ ఒక టీం ఫామ్ చేసుకొని ఈ యొక్క కాయగూరలు కానీ, కిరాణా కానీ, ఈ యొక్క రేషన్ కానీ, పెట్టుకోకలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున మా గ్రూపులో కరుణా గారు ఈ యొక్క ప్రజాసేవ గ్రూపులు పెట్టడం జరిగింది. రేచర్లపేట సంబంధించిన ఒక హిజ్రాలు ఒక 50 మందికి ఈ రేషన్ కానీ, కాయగూరలు కానీ, కిరాణా బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఈ స్పాన్సర్ చేసింది కాకినాడలో ఉన్న దీపక్ కానీ, కాకినాడలో ఉన్న పెద్ద కానీ, కాకినాడలో ఉన్న కోల్సెట్ నరేష్ కానీ, అలాగే నేను కూడా ఒక నలుగురు కూడా ఒక సహాయం చేయడం జరిగింది. ఇట్లా కిరణ్ సిద్ధు ప్రజాసేవ. అందరికీ నమస్కారం. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పిఠాపురంలో వైసీపీ నాయకుల సహాయంతో పేదలకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బంగా గీత, ఎమ్మెల్యే దొరబాబు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పోర్టు కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కాకినాడ ఎక్స్పోర్ట్ ఆధ్వర్యంలో పోర్టు కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వైసీపీ పాలన చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ముసలి కన్నీరు కారుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి మాటలను విమర్శించిన వైసీపీ నగర అధ్యక్షులు ఫ్రూటీ కుమార్. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.